ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే మొన్న ఈ మధ్య అంతా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కోసం చాలా రభస జరుగుతుంది. అయితే నేనైతే మటుకి ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే గతంలో మీకు అందరూ కూడా గుర్తుందో లేదో వైసీపీ పార్టీ అధినేతని జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని కూటమి నాయకులు అప్పుడు ఆ మధ్య చాలా గట్టిగా ఎక్కువగా చెప్పేవారు. అయితే కేంద్రంలో ఒక బిల్లుకి సపోర్ట్గా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి ఓటింగ్ చేసిందో అప్పటి కాంచి బీజేపీ వాళ్ళకి వైసీపీకి కంప్లీట్గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే మిమ్మల్ని ఎటువంటి కేసులో ఇరికించమని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అది 100% తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా కాకుండా ఏం జరుగుతుందో తెలియలేని వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఎవడేది చెప్తుంది నమ్మడం, అవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడండి, బాగుంటుంది. అయితే ఈరోజు 100% కేసులు ఉండడం వల్ల బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి మీద కేసులు ఉంటాయో వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు అవసరం వస్తారో తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేసులు ఉన్న వ్యక్తిని గ్రిప్లో పెట్టుకుంటారు. అలాగే జగన్ని కూడా పెట్టుకున్నారు. అందువల్ల ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది 100% ఆయన చెప్పింది వాస్తవం. అయితే ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళ ఏదో మాట్లాడేశాడని చెప్పేసి మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, దాన్ని తీసుకోవాలి. తీసుకునే విధంగా తీసుకొని వాళ్ళకి మాట్లాడాలి, కానీ వాళ్ళ కేసులు పెట్టడం ఇలాంటివి చేయడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీ అందరూ కూడా దీనికి మీ అభిప్రాయం ఏం చెప్తారో అది చెప్తే బాగుంటుంది.